నమస్తే వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని ఈరోజు మార్కండేయ టెంపుల్ ఆవరణలోని సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఇటు కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మడి నరసయ్య, మండల అధ్యక్షులు సిద్ది లక్ష్మారెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ గౌస్, మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు షేక్ సాహెబ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చేపూరి రాజేశం, మర్రి నారాయణ రెడ్డి, జడ్పీహెచ్ఎస్ స్కూల్ మాజీ చైర్మన్ గోకూరు శ్రీనివాస్ రెడ్డి, ముచ్చ రాజరెడ్డి, బండారి బాలరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు గుడ్ల శ్రీనివాస్, మర్రి శ్రీనివాస్ రెడ్డి, ఏలూరి రాజయ్య, పందిర్ల సుధాకర్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షురాలు మున్నూరు లత, లింగా గౌడ్, ముత్యాల రవీందర్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు తిక్కయ్య గారి సత్యరెడ్డి, పందిర్ల నారాయణ గౌడ్, మర్రి శ్రీనివాస్ రెడ్డి, ఎల్లారెడ్డిపేట పట్టణ అధ్యక్షుడు చిన్ని బాబు, పున్నవేణి రాజు యాదవ్, అందే దేవయ్య, అందే బాబయ్య, అందే పరశురాములు ఇటు కార్యక్రమంలో గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు. मतलब फोन सका जी फोटो दिया साहब स्लोगन दे दो रेवंत रेड्डी नायकत्व ఉన్నమన నాయకత్వ మహేంద్రన్న నాయకత్వ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇద్దరికి చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన ముఖ్యమంత్రి వర్యులు బిల్స్ పంపగానే ఆ హాస్పిటల్లో అయ్యే డబ్బులకు వెంటనే ఒక 2 నెలల్లో రావడం జరిగింది. ఎవరికి హాస్పిటల్లో జాయిన్ అయినా కానీ బిల్లులు తీసుకొని సీఎం రిలీఫ్ ఫండ్కు ఎవరైనా పంపుకోవచ్చు. మాకు ఎల్లారెడ్డిపేటల మన కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో అప్పచెప్పినట్టయితే మేము అక్కడికి పంపేయగలుగుతాం. ప్రతి విలేజ్లో మా గ్రామ శాఖలు ఉంటారు కాబట్టి వాళ్ళకు మీరు ఊరు వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎల్లారెడ్డిపేట కార్యాలయంలో వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ దీన్ని సద్వినియోగం చేసుకున్నట్టయితే ఎంతో కొంత సాయం చేసినట్టయితే గవర్నమెంట్ తరఫున అని వీళ్ళందరికీ చెప్పడం జరుగుతుంది. మీ అందరికీ, మా కార్యకర్తలందరికీ, మా మండల లీడర్లందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై కాంగ్రెస్. రాచర్ల గొల్లపల్లి గ్రామంలో సిఎంఆర్ చెక్కులు ఇద్దరికి రావడం జరిగింది. గవర్నమెంట్ ఎంతో ఏంటంటే సంక్షేమ పథకాలు వాళ్ళకు బడ్జెట్ లోటు ఉన్నా కానీ ఎలాంటి పథకాలు ఆపకుండా రేవంత్ రెడ్డి గారు అందరికీ పేద వర్గాలకు మేలు చేయాలనే ఆకాంక్షతోటి ఇద్దరికి, ఒకటి బోయిని లక్ష్మి గారికి, మూల సత్య గారికి ఇద్దరికి రావడం జరిగింది మా గొల్లపల్లి గ్రామంలో. అలాగే రేవంత్ రెడ్డి గారు 5 లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ 10 లక్షలకు కూడా పెంచడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి గారికి పేద ప్రజల గురించి ఎంత మేలు చేయాలనే ఆకాంక్ష ఉన్నది. కాబట్టి మనం అందరం కాంగ్రెస్ పార్టీని ఆదరించి రాబోయే రోజులలో ఎవరికి ఏమైనా కానీ హాస్పిటల్కు ఆరోగ్యశ్రీ 10 లక్షలు వర్తిస్తాయి. సంక్షేమ పథకాలు అలాగే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. 1,50,000 వరకు కూడా. ఇప్పుడు 15 ఆగస్టు నాడు 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. అలాగే త్వరలో ఆరోగ్యశ్రీ కార్డ్స్ కానీ రేషన్ కార్డ్స్ కానీ 10 ఏళ్లలో విధ్వంసం జరిగింది. కాబట్టి టీఆర్ఎస్ పాలనలో రేవంత్ అన్న వచ్చుంటే 8 నెలల ఇన్ని సంక్షేమ పథకాలు అమలవుతున్నాయనంటే దానికి కారణం సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి గారు చలవాలని అని చెప్పి చెప్పక తప్ప పేద ప్రజల గురించి. అలాగే కొద్ది రోజులలో ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే రేవంత్ రెడ్డి గారికి 8 నెలలనే ఇంత సంక్షేమ పథకాలు చేపడుతుందంటే మనం అందరం మండల కాంగ్రెస్ కానీ, జిల్లా కాంగ్రెస్ కానీ, మన గొల్లపల్లి కాంగ్రెస్ కానీ మనం అందరం ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పక తప్పదని చెప్పి జై హింద్, జై కాంగ్రెస్.